తెల్లవారితే బిడ్డకు జన్మనివ్వవలసిన నిండు గర్భిణి తన భర్త చేతిలోనే హత్య చేయబడింది. జ్ఞానేశ్వర్ అనే అబ్బాయి అనూష అనే అమ్మాయిని ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకోమని వెంటపడ్డాడు. కానీ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరని మామూలుగా ప్రేమ వివాహం చేసుకుంటానని ఆ అమ్మాయిని ఒప్పించాడు. ఆ అమ్మాయి మాత్రం వాళ్ళ ఇంట్లో ఒప్పించుకుంది. వాళ్ళ పెద్దల సమక్షంలో పెళ్ళి అయితే సింహాచలంలో చేసుకున్నారు. వాళ్ళు వేరేగా హౌస్ తీసుకొని ఉంటున్నారు. ఈ క్రమంలో 1 సంవత్సరం వరకు వీరి జీవితం చాలా సంతోషంగా సాగింది. తర్వాత నుండి జ్ఞానేశ్వర్లో మార్పు అయితే వచ్చింది. తను ఏమనేవాడంటే, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి నీకు ఎంతో కొంత అమౌంట్ ఇస్తాను, నీ లైఫ్ నువ్వు చూసుకో, నా లైఫ్ నేను చూసుకుంటాను అనేసి ఆ అమ్మాయిని కన్విన్స్ చేయడానికి చూసేవాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం నాకు నువ్వే కావాలి అన్నట్టుగా, అతనితోనే ఉంటాను అన్నట్టుగా మాట్లాడేది. తర్వాత కొన్ని రోజులకి నాకు ల్యూకేమియా క్యాన్సర్ వచ్చింది, నాకు పిల్లలు పుట్టరు కాబట్టి నువ్వు వేరే వాళ్ళని ఎవరినైనా పెళ్లి చేసుకో, మనం విడిపోదాం అని కూడా కొన్ని రోజులు డ్రామా అయితే వాడాడు. అయితే ఆ అమ్మాయి నీకు ఆరోగ్యం బాగోనప్పుడు నిన్ను ఎలా వదిలేస్తాను, నేను నిన్ను చూసుకుంటాను అనేసి ఆ అమ్మాయి గుడ్డిగా నమ్మి ఇంకా అతనితోనే ఉంటాననేసి డిసైడ్ అయింది. ఆ అమ్మాయికి తర్వాత ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది. ఫోలురా అనే ఒక డ్రింక్లో అతను నిద్ర మాత్రలు కూడా ఇచ్చి ఆ అమ్మాయికి తాగడానికి ఇచ్చాడు. అయితే ఆ ట్యాబ్లెట్ అందులో కరగకపోవడం వల్ల ఆ అమ్మాయి తాగుతుండగా ట్యాబ్లెట్ ఉంటే ఏంటిది ట్యాబ్లెట్ ఉందని అడిగేసరికి ఇదేంటి మందుల షాప్ వాడు ఏదో రాంగ్గా ఇచ్చినట్టున్నాడు, వాళ్ళని గట్టిగా అడుగుతాను అనేసి కూడా ప్లేట్ మార్చాడు ఈ అబ్బాయి. కానీ ఈ అమ్మాయి తెలుసుకోలేకపోయింది. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ అబ్బాయి మాస్క్ వేసుకొని, ఈ అమ్మాయితో బయటకు వెళ్తే మాస్క్ వేసుకొని వెళ్ళేవాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయింది, నిన్ను చంపేస్తారు, నువ్వు నాతో ఉండకుండా నువ్వు వేరేగా ఉండు అనేసి ఎన్నోసార్లు అబ్బాయి చెప్పాడు. కానీ ఈ అమ్మాయికి అతని క్రైమ్ మైండ్ అనేది అర్థం కాలేదు. అయితే ఈ క్రమంలో ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ చివరి దశకు వచ్చింది. ఇక రేపు డెలివరీ అవుతుంది అన్నప్పుడు పెయిన్స్ వస్తున్నాయని ఆ నైట్ హాస్పిటల్కి కూడా వెళ్ళారు. హాస్పిటల్లో డాక్టర్ అడ్మిట్ అయిపోమని చెప్పినా సరే ఈ అబ్బాయి చేయకుండా మనం ఇంటికి వెళ్ళిపోదాం, మార్నింగ్ వద్దాం అనేసి తీసుకొని వెళ్ళాడు. అయితే ఆ అమ్మాయికి తోడుగా వాళ్ళ అమ్మమ్మను కూడా తీసుకొచ్చి ఇంట్లో ఉంచుకుంది. వాళ్ళ అమ్మమ్మ ఉన్నా సరే వీళ్ళ రూమ్లో ఉండేటప్పుడు ఈ అబ్బాయి ఏకంగా పేకకి చున్నీతో ఉరివేసి చంపేశాడు. ఇప్పుడు ఈ సంఘటనలో ఈ నిండు గర్భిణి చనిపోయింది. అబ్బాయి కన్నింగ్ మైండ్ని తెలుసుకోలేకపోయింది. అభం శుభం తెలియని ఒక పసికందు కూడా చనిపోయింది. అబ్బాయి బాగున్నాడు, అందంగా ఉన్నాడు అని అనుకుంది. కానీ ఆ అబ్బాయిలో ఉన్న క్రిమినల్ మైండ్ సెట్ని ఈ అమ్మాయి తెలుసుకోలేకపోవడం వల్ల ఈ అమ్మాయి జీవితం అయితే ఇలా జరిగిపోయింది. ఈ అమ్మాయికి ఫాదర్ లేరు, మదర్కి ఏమో కళ్ళు కనిపించవు, ఒక సిస్టర్ ఉంది, ఆమె చెల్లి. అందుకు దీనికి ఆసరగా చూసుకొని ఈ అబ్బాయి ఈ విధంగా చేశాడు. ఇలాంటి క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న అబ్బాయిలకి, లేకపోతే ఈ సంఘటనలో ఈ విధంగా చేసిన ఈ జ్ఞానేశ్వర్కి ఎలాంటి శిక్ష వేస్తే సమాజానికి మంచి మేల్కొల్పుగా అవుతుందో కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి.